హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసేటప్పటికి నేను నా డిసెంబర్ మంత్ పిఎన్ఎల్ షేర్ చేస్తాను. అండ్ ఐల్ ట్రై టు బీ వెరీ షార్ట్ ఆన్ దిస్ వీడియో. సో ఇది నా డిసెంబర్ మంత్ ఈక్విటీ అండి. అరౌండ్ లైక్ 1.96 lakhs ఉంది. అండ్ యా, సో నా హోల్డింగ్స్ వచ్చేసేటప్పటికి 10 స్టాక్స్ అయితే తీసుకున్నాను. అండ్ 10 స్టాక్స్లో నాకు అరౌండ్ 7.18% రిటర్న్ అయితే వచ్చింది. సో కమింగ్ బ్యాక్ టు పిఎన్ఎల్, సో డిసెంబర్ 1st నుంచి డిసెంబర్ 31st వరకు ఈక్విటీలో రియలైజ్ పెడతాను ఆగండి. ఈక్విటీలో వచ్చేసేటప్పటికి రియలైజ్ పిఎన్ఎల్ 0 ఉంది. అన్రియలైజ్ పిఎన్ఎల్ అంటే మన ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ అనేది చూపిస్తుంది. సో రియలైజ్ పిఎన్ఎల్ అనేది 0. అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వచ్చేసేటప్పటికి -29,000 అండి. ఓకే, -29.65K లాస్. సో నా నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసేటప్పటికి కరెన్సీలో అయితే ఏం ట్రేడ్ లేదు. అండ్ దెన్ కమోడిటీ. సో కమోడిటీలో వచ్చేసేటప్పటికి నా ప్రాఫిట్ వచ్చేసేటప్పటికి 44.48K నా రియలైజ్ పిఎన్ఎల్. అంటే బేసిక్గా ఇఫ్ ఐ ఓపెన్ క్యాలెండర్, సో 44,480 రూపీస్ మైనస్ మై ఈక్విటీ పిఎన్ఎల్, sorry, not equity, future and options, 29.65K minus 29.6500, sorry, 650. సో అరౌండ్ లైక్ 14,380 రూపీస్ ప్రాఫిట్లో అయితే నా లైక్ ఎండ్ అయిందండి డిసెంబర్ మంత్. అండ్ యా, నా డిసెంబర్ మంత్ పిఎన్ఎల్ అనేది మీకు ఆల్రెడీ యాజ్ ఐ సెట్ చాలా షార్ట్ వీడియోలు అయితే పెట్టాను. సో on the next upcoming year from January 1st, I also made some good profits along with the losses. So అవన్నీ నేను going forward upload చేస్తాను. Yeah, thanks for watching this video.